హాయ్ అండి. వెల్కమ్ టు మనసును తాకే కథలు. సైకో లవర్ పార్ట్ నంబర్ 3. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ అది చూసాక ఇది చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. వచ్చిన బంధువులంతా అక్షింతలతో పూలతో వర్షం కురిపిస్తుంటే విహారీ ప్రియ ఇద్దరూ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ పెద్దల ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా తీసుకుంటూ సంతోషంగా నవ్వుతారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు సీతాదేవి పక్కపక్కనే కూర్చుని అందరినీ దీవించమని అడుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆహుతులు అందరికీ. శరత్ గారు మధురవాణి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఆనంద బాష్పాలతో మనస్ఫూర్తిగా ఆ కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత జరగాల్సిన మిగిలిన పెళ్లి తంతులన్నీ ఒక్కొక్కటిగా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. ఎవరూ గమనించకపోయినా అప్పటి వరకు గుండెల్లో చెప్పలేనంత కంగారుతో మాటిమాటికి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ వైపే భయంగా చూసిన ప్రియ తన మెడలో విహారీ మూడుముళ్ళు వేయడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. తన భయాన్ని కంగారుని తగ్గించుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అన్ని ఘట్టాలు ఒక్కొక్కటిగా ముగిశాక చివరిలో అరుంధతి నక్షత్ర దర్శనం అప్పగింతలు కూడా పూర్తవుతాయి. వధూవరులిద్దరిని ప్రత్యేకంగా అలంకరించిన కారులో ఇంటికి పంపిస్తూ వారి వెనకే మధురవాణి గారు కూడా శరత్ గారు కూడా బయలుదేరుతారు. పెళ్లి హడావిడిలో బాగా అలసిపోయిన ప్రియ కారులో కూర్చుని విహారీ భుజంపై మెల్లిగా తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. అలా తెలియకుండానే గాఢ నిద్రలోకి జారిపోతుంది. ఆమెను అలా చూసి విహారీ పెదవులపై చిన్న నవ్వు విరుస్తుంది. ఇంటికి రాగానే ప్రియా, ఇంటికొచ్చేసాం అని విహారీ మెల్లిగా పిలవగానే, ఏయ్, ఇంకోసారి నన్ను టచ్ చేస్తే పేక పిసికి చంపి ఇక్కడే పాతేస్తా అన్న విహారీ గొంతు గంభీరంగా భయపెట్టేలాగా లీలగా చెవిలో వినిపించడంతో ప్రియా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ప్రియా, ఎందుకంత కంగారు? నేనేగా అని విహారీ చిన్నగా నవ్వుతుంటే గతంలో జరిగినవి గుర్తొచ్చి గుండెదడ అప్పటికే పెరిగి ఇప్పుడు విహారీ ముందు బయటపడలేక కంగారు తగ్గించుకుంటూ, లేదు, మత్తుగా నిద్ర పట్టేసింది. సారీ విహారీ, 3 డేస్ నుంచి అసలే నిద్ర లేకపోవడంతో అలా ఉరిగిపోయాను. నన్ను ముందే లేపాల్సింది అని తడబడుతూ చెప్తుంది ప్రియా. ఇక నుంచి నీకు నాకు మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. నువ్వు నేను ఒక్కటే. అలాగే మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ కూడా ఉండకూడదు. ఓకేనా అంటూ విహారీ ఆమె వైపు చెయ్యి చాపుతాడు. అతని చేతిలో చెయ్యి వేయడానికి ప్రియా కొన్ని క్షణాలు తటపటాయించిన వెంటనే తన చెయ్యి వేసి అందంగా నవ్వుతుంది. ఈలోపు మధురవాణి గారు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరినీ కిందకి దిగమంటారు. ఇద్దరిని గుమ్మం వరకు తీసుకెళ్లి హారతిచ్చి దిష్టి తీస్తారు. ఆ తర్వాత గుమ్మం దగ్గర నవధాన్యాలతో నింపిన కలశాన్ని పెట్టి కుటికాలతో కలశాన్ని తోసి ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రండమ్మా అని చెప్తారు. ప్రియ అలాగే కుడికాలితో కలశాన్ని నెట్టి విహారీ వైపు నవ్వుతూ చూస్తుంది. నేను, నా భార్య ప్రియ వచ్చాం అనే గంభీరంగా సంతోషంగా అంటాడు విహారీ. కాని ప్రియ మాత్రం నేను ప్రవా నేను ప్రియ, నా భర్త విహారీ వచ్చాం అని కాస్త తడబడుతూ అంటుంది. ఏంటమ్మా పెళ్లి కూతురా, అప్పుడే తడబాటు అని బంధువుల్లో ఒకరు సరదాగా హాస్యమాడతారు. పెళ్లి హడావిడిలో బాగా అలసిపోయింది కదా పిన్ని, అందుకే అలా తడబడిందిలే అంటూ భార్యని వెనకేసుకొస్తాడు విహారీ. అబ్బో విహారీ, ఫారిన్ వెళ్ళొచ్చాక నీలో చాలా చేంజ్ వచ్చిందిరా. ముక్కు మీద కోపం అంతా ఎక్కడికి పంపేశావు? అయినా నిన్ను నీ భార్య బాగా మార్చేసిందిలే, మంచిదే అయిందిలే అని ఆ బంధువులందరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. వారన్న మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటో విహారీకి సరిగ్గా అర్థం కాకపోయినా అదంతా వింటున్న ప్రియ, మధురవాణి గారు, శరత్ గారికి మాత్రం గుండెల్లో కొద్దిగా కంగారు, అశాంతి మొదలవుతాయి. రామ్మా, ముందు వెళ్ళి దేవుడి గదిలో దీపం పెట్టు అని మధురవాణి గారు దగ్గరుండి కోడల్ని తీసుకెళ్లి దీపం పెట్టించాక పెళ్లి హడావిడిలో బాగా అలసిపోయిన ఇద్దరిని చెరో గదిలోకి రెస్ట్ తీసుకోవడానికి పంపిస్తారు. విహారీ తన గదిలోకి వెళ్తూ వెళ్తూ హాల్లో బంధువులతో నవ్వుతూ మాట్లాడుతున్న తండ్రిని చూసి, నాన్న,
మీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తాడు. ఆ పిలుపుతో శరత్ గారి కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడతాయి. మనసులో ఏదో తెలియని భయం సుడితిరిగినా ముఖంపై నవ్వు తెచ్చుకొని వచ్చిన బంధువులందరినీ మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి కొడుకు గదిలోకి వెళ్తారు. ఏమైంది విహారీ అని అడుగుతారు కానీ ఆయన ముఖంలో కంగారు, ఒత్తిడి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. విహారీ కూడా తండ్రి ముఖంలోని ఆ మార్పును గమనిస్తూనే ఉంటాడు. నాన్న, నాకు చాలా విషయాలు సరిగ్గా గుర్తు రావడం లేదు. పోనీ యాక్సిడెంట్ వల్ల మర్చిపోయాను అనుకుందాం. కానీ చిన్నప్పటి నుంచి నాతో కలిసి చదువుకున్నాయి, ఆడుకున్న ఏ ఒక్క ఫ్రెండ్ కూడా నా మైండ్లోకి ఎందుకని రావట్లేదు. పోనీ వాళ్ళైనా నా పెళ్ళికి వస్తారు అనుకుంటే ఒక్కరు కూడా రాలేదేంటి నాన్న అని నిలదీస్తాడు విహారీ. శరత్ గారు సమాధానం చెప్పలేక తడబడుతూ ఉంటే విహారీ తన మెదడుపై ఒత్తిడి పెంచుకుంటూ, మా ఫారిన్ కాలేజ్ ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఇక్కడే ఉన్నారని, ఇక్కడ ఉన్నవాళ్ళు రిసెప్షన్కి వస్తారని ప్రియా చెప్పింది. పోనీ సరే అదైనా నమ్ముదాం. కానీ చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరూ రాలేదేంటి నాన్న? అసలు నాకేమవుతోంది అంటూ ఏవేవో కన్ఫ్యూజింగ్ ఆలోచనలతో భరించలేని తలనొప్పి వచ్చి గట్టిగా తలపట్టుకుంటాడు విహారీ. శరత్ గారికి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలవుతాయి. కొడుకుని ఎలా శాంతపరచాలో, ఏమని అబద్ధం చెప్పాలో తెలియక కంగారులో ఉండిపోతారు. నాన్న విహారీ, నువ్వు మరీ అంత స్ట్రెస్ తీసుకోకూడదురా. నీ స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు నాకు అస్సలు కాంటాక్ట్లో లేరు. పైగా నీ మొబైల్ ఆ రోజు యాక్సిడెంట్లో పూర్తిగా పగిలిపోయింది. దాంతో అందులో మన నెంబర్లేవి మన దగ్గర ఇప్పుడు లేవు కదా. అందుకే మనం ఎవరిని పిలవడం వీలు పడలేదు నాన్న. దీనికి ఎందుకలా అంతలా ఆలోచిస్తున్నావు? ఆ విషయాలన్నీ ఇప్పుడు వదిలేయ్. తర్వాత కావాలంటే నీ ఫేస్బుక్ ద్వారా వాళ్ళనందరినీ కాంటాక్ట్ చేద్దాం. రేపే నీ పెళ్లి రిసెప్షన్. అక్కడ నేను మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ ఫ్యూచర్ సీఈఓగా అనౌన్స్ చేస్తున్నాను. దానికి రెడీ అవ్వరా? ఇవన్నీ మనసు నుంచి తీసేయ్ అంటూ శరత్ గారు కొడుకు తల నిమరి ఎంతో నచ్చజెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ గది బయటికి రాగానే శరత్ గారి గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. రేపన్న రోజున విహారీకి గతం అంతా గుర్తొచ్చి నిజం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం, కంగారు ఆయన ఈ నిమిషం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. మరోవైపు విహారీ గదిలో నిశ్శబ్దంగా పడుకొని తండ్రి చెప్పిన మాటలని ఆలోచిస్తూ బ్లర్గా ఉన్న తన పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ రాత్రి గడిచే కొద్దీ విహారీ గదిలో నిశ్శబ్దం మరింత భారంగా మారుతూ ఉంటుంది. తండ్రి చెప్పిన సమాధానాలు పైకి సమంజసంగానే అనిపించినా విహారీ అంతరాత్మలో మాత్రం ఏదో వెలితి, గొంతులో ఏదో అడ్డం పడిన భావన అతన్ని కుదురుగా నిద్రపోనివ్వడం లేదు. మరో గదిలో ప్రియ అద్దం ముందు కూర్చుని ఒంటిపై ఉన్న నగలను ఒక్కొక్కటిగా తీస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. మెడలోని పసుపు తాడును, ఆ నల్లపూసల గొలుసును చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఉంటే ఆమె కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీటి చుక్కలు కిందకి రాలుతూ ఉంటాయి. విహారీ, నీ మీద నాకున్న ప్రేమ నిజం. నేను ప్రాణంగా అనుకుంటున్న నా తపన కూడా నిజం. కానీ ఈ అబద్ధాల పునాదుల మీద నిలబడిన బంధం ఎంతకాలం దాగుంటుంది? నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను క్షమిస్తావా అని మనసులోనే కుమిలిపోతూ ఉంటుంది. అంతలోనే తలుపు మెల్లిగా తెరుచుకొని మధురవాణి గారు లోపలికి వస్తారు. ప్రియా కన్నీళ్లు తుడుచుకోవడం గమనించిన ఆమె దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ప్రియా భుజంపై చేతిని వేసి, ప్రియా, ఏంటమ్మా ఇది? జీవితంలో నువ్వు ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజురా ఈరోజు. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఎందుకు? నాకు తెలుసు నీ మనసులో ఏముందో. కానీ ఇప్పుడు అవేవి ఆలోచించొద్దమ్మా ప్రియా, ప్లీజ్ అంటారు మధురవాణి గారు గద్గద స్వరంతో. ప్రియా ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ అత్తగారి ఒడిలో తలపెట్టి ఏడుస్తుంది. అత్తయ్య, విహారికి ఏవేవో అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయి. నాకు కాలేజ్ ఫ్రెండ్స్ గురించి, గతం గురించి మావయ్య గారిని నిలదీస్తున్నాడు. రేపు రిసెప్షన్లో ఎవరైనా అనుకుని వాళ్ళు ఎదురైతే, లేదంటే విహారికి ఉన్నట్టుండి గతం గుర్తొస్తే ఏం జరుగుతుందోనని నా ప్రాణాలు పోతున్నాయి అత్తయ్య.
ఇదంతా అసలు కరెక్టే అంటారా అంటూ వణికిపోతూ ఉంటుంది. మధురవాణి గారు ఆమె తలని నిమురుతూ, కంగారు పడకు ప్రియా, జరిగిందేదో జరిగిపోయింది. విహారీ ప్రాణాల కోసం, వాడి భవిష్యత్తు కోసమే కదా మనం ఈ నిజాలన్నీ దాచాల్సొచ్చింది. ఇప్పుడు వాడు నీ భర్త. ఆ హక్కు నీకుందమ్మా. రేపు రిసెప్షన్ అయిపోతే ఇంకా బిజినెస్ బాధ్యతల్లో పడి వాడి ఆలోచనలన్నీ దారిలోకి వచ్చేస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సాయంత్రం సిటీలోనే చాలా ఫేమస్, కాస్ట్లీ 7 స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ వేడుక అట్టహాసంగా ప్రారంభమవుతుంది. విహారీ రాయల్ బ్లూ కలర్ టాక్సిడో సూట్లో హుందాగా ఒక యువరాజులా మెరిసిపోతూ ఉంటే, ప్రియా మెరూన్ కలర్ డిజైనర్ లెహంగాలో అందాల దేవతలా అతని పక్కన నిలబడుతుంది. వేదికపైకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామిక దిగ్గజాలు, సెలబ్రిటీలు వరుసగా వచ్చి కొత్త జంటకు బొకేలు, కానుకలు అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. ఈలోపు శరత్ గారు వేదికపైకి వచ్చి మైక్ అందుకుని గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలు పెడతారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నా జీవితంలో అత్యంత గర్వించదగ్గ రోజు. అమెరికాలో తన స్టడీస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని వచ్చిన మా అబ్బాయి విహారీకి పెళ్లి జరగడమే కాకుండా నేటి నుండి మా శరత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ న్యూ సీఈఓగా విహారీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రకటించగానే ఆ హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. శరత్ గారు విహారీ చేతికి కంపెనీ గోల్డెన్ సీల్ అండ్ డాక్యుమెంట్స్ ఫైల్ అందిస్తూ కొడుకుని కౌగిలించుకుంటారు. విహారీ ముఖంలో చిరునవ్వు వెలిగినా శరత్ గారు విహారీని సీఈఓగా అనౌన్స్ చేయగానే హాల్ మొత్తం చప్పట్లతో మారిమోగిపోతున్న ఆ సమయంలో రిసెప్షన్ హాల్ మెయిన్ డోర్ నుంచి ఒక అతను వేగంగా లోపలికి అడుగులు వేస్తాడు. అతను ఎవరో కాదు, అమెరికాలో విహారీతో కలిసి చదువుకున్న అతని ప్రాణ స్నేహితుడు రోహిత్. రోహిత్కి అసలు విహారీ పెళ్లి చేసుకుంటున్న విషయం కానీ, అతనికి యాక్సిడెంట్ అయిన విషయం కానీ తెలీదు. కానీ కాసేపటి క్రితమే ఫేస్బుక్లో ఎవరో పెట్టిన శరత్ గారి అబ్బాయి పెళ్లి రిసెప్షన్ పోస్ట్, అందులో విహారీ పక్కన ప్రియా ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిలదీయాలన్న ఆవేశంతో నేరుగా హాల్లోకి దూసుకొచ్చేస్తూ ఉంటాడు. స్టేజ్ మీద ఉన్న ప్రియా కళ్ళు ఒక్కసారిగా రోహిత్పై పడతాయి. అతన్ని చూడగానే ప్రియా గుండె ఆగిపోయినంత పనయ్యి చేతిలోని బొకే పట్టు జారిపోతూ ఉండగా ముఖంలో భయంతో పాలిపోతుంది. ఆమె కళ్ళల్లోని కంగారును గమనించిన శరత్ గారు వెంటనే అటువైపు చూడగా రోహిత్ కోపంగా వాళ్ల వైపే అడుగులు వేస్తూ స్టేజ్ వైపు రావడం కనిపిస్తుంది. శరత్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విహారీ గమనించకముందే స్టేజ్ కిందకే దిగి రోహిత్కి ఎదురు వెళ్తారు. రోహిత్ ఆవేశంగా, ఏంటంకుల్ ఇదంతా? అసలు విహారీకి తనతో పెళ్ళేంటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని నిలదీస్తాడు. రోహిత్, ప్లీజ్ బాబు, ఒక్క నిమిషం నా మాట విను. ఇక్కడ అందరి ముందు మాట్లాడద్దు, కాస్త పక్కకిరా అంటూ శరత్ గారు బ్రతిమాలినట్టు చెప్పి అతన్ని ఎవరూ లేని పక్కనున్న విఐపి లాంజ్లోకి తీసుకెళ్తారు. అక్కడ శరత్ గారు రోహిత్ చేతులు పట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే జరిగిన ఘోర ప్రమాదం గురించి, డాక్టర్లు చెప్పిన పార్షియల్ మెమరీ లాస్ గురించి, విహారీ మెదడుపై ఏమాత్రం ఒత్తిడి పడినా ప్రాణాలకే ప్రమాదమని చెప్పిన విషయాలని కన్నీళ్లతో చెప్పి బాధపడతారు. వాళ్ళంతా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పి అతని వైపు కన్నీళ్లతో చూడగానే అదంతా విన్న రోహిత్కి ఒక్కసారిగా స్తంభించిపోతాడు. ఆవేశం స్థానంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన ప్రాణ స్నేహితుడి పరిస్థితి తలుచుకుని గుండె తరుక్కుపోతుంది. నాకెందుకు అంకుల్ చెప్పలేదు, ముందే చెప్పొచ్చుగా అని కాసేపు మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పి మొహంపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకొని ఆయనతో కలిసి స్టేజ్ పైకి వస్తాడు. రోహిత్ స్టేజ్ పైకి రాగానే విహారీ అంటూ నవ్వుతూ పలకరిస్తాడు. విహారీ అతని వైపు చూస్తూ, నువ్వు నువ్వు రోహిత్ కదా మామా
అంటూ ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తుంటే సడన్గా తల పట్టుకుంటాడు మళ్ళీ విహారీ. అది చూసి రోహిత్ ఆశ్చర్యపోతుంటే విహారికి ఏమైందో అని, అలాగే గతం ఒక్కసారిగా మొత్తం అంతా గుర్తు వచ్చేసిందా అని పక్కనే ఉన్న ప్రియ భయపడిపోతూ ఉంటుంది. కానీ రోహిత్ వెంటనే, విహారీ స్ట్రెస్ తీసుకోకరా, ఇటు చూడు అంటూ తన ఫోన్ తీసి అమెరికాలో వాళ్ళిద్దరూ కలిసి దిగిన కాలేజ్ డేస్ ఫొటోస్, ట్రిప్స్ ఫొటోస్ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలన్నీ చూస్తుంటే విహారీ మెదడులోని మసక జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా స్పష్టమవ్వడం మొదలవుతాయి. రోహిత్, అరే బావా అంటూ విహారీ మొహంలో కూడా 1000 వాట్ల వెలుగు విరుస్తుంది. ఒక్కసారిగా రోహిత్ని గట్టిగా హత్తుకుని ఎంతో ఎమోషనల్ అయిపోతాడు. రే ఈడియట్, పెళ్ళికి రాకుండా ఇప్పుడు రిసెప్షన్కి వచ్చావా? మిగతా ఫ్రెండ్స్ అంతా ఏరిరా, వాళ్ళంతా రాలేదా అని ఆతృతగా అడుగుతూ స్టేజ్ కిందకి చూస్తూ ఉంటాడు విహారీ. రోహిత్ కాస్త తడబడుతూనే, అది మామ, వాళ్ళంతా ఇంకా ఫారెన్లోనే ఉన్నారా విహారీ. వీసా వర్క్ పనుల వల్ల రాలేకపోయారు. వాళ్ళు ఇండియాకి రాగానే తప్పకుండా నిన్నొచ్చి కలుస్తారులే అని సత్తి చెప్తాడు. సరేరా, నిన్ను చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. బాయ్ అంటూ విహారీకి చెప్పి పక్కనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలబడిన ప్రియా దగ్గరికి వెళ్తాడు రోహిత్. ఎవరికీ కనిపించకుండా ఆమె చెవిలో గుసగుసగా, వాడి హెల్త్ కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని శరత్ అంకుల్ చెప్పారు. ఫస్ట్లో నీ మీద నాకు చాలా కోపం వచ్చింది, కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావో తెలిసాక అంతా అర్థమైంది. సారీ, కానీ వాడిని జాగ్రత్తగా చూసుకో అని మాత్రం చెప్పి రోహిత్ ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిత్ వెళ్ళిన తరువాత ఆమె మనసులోని భారం మొత్తం ఒక్కసారిగా దిగిపోయి హమ్మయ్య అన్నట్టు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. మరోవైపు విహారీకి కూడా తన బెస్ట్ ఫ్రెండ్ స్వయంగా వచ్చి కలిసి ప్రియా చెప్పినట్టే మిగతా ఫ్రెండ్స్ అంతా ఫారిన్లో ఉన్నారని చెప్పడంతో ప్రియా చెప్పినవన్నీ నిజమేనని మరోసారి పూర్తిగా ఆమెని నమ్మేస్తాడు. అతని మనసులోని పాత అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా బంధుమిత్రుల శుభాకాంక్షలు నవ్వుల మధ్య ఆ రిసెప్షన్ వేడుక ఎంతో ఘనంగా కన్నుల పండుగగా ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే శరత్ గారి ఇంట్లో శాస్త్రోక్తకంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు. వ్రతం పూర్తయ్యాక బంధుమిత్రులందరికీ కడుపు నిండా పంచభక్ష పరమాణాలతో విందు భోజనాలు పెట్టి తాంబూలాలు కూడా ఇచ్చి అందరినీ మర్యాదగా సాగనంపుతారు. అలా పెళ్లి హడావిడి, పూజల సందడిలో మరో 2 రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. ఆ తర్వాత రోజే మధురవాణి గారు వాళ్ళిద్దరికీ శోభన ముహూర్తం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంటారు. ఆ రోజు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తుంటే వేడివేడి పూరీలు, గుమగుమలాడే నాటుకోడి చికెన్ కర్రీ టేబుల్ మీద పెడతారు మేట్స్. మధురవాణి గారు నవ్వుతూ వచ్చి, ఈ 10 రోజులు పెళ్లి హడావిడి పూజల వల్ల నీకు నాన్ వెజ్ పెట్టనే లేదు కన్నా, నీకు చికెన్ అంటే ప్రాణం కదా, తిను నాన్న అంటూ కొడుకు ప్లేట్లో ఇష్టంగా ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటారు. ఆ తర్వాత పక్కనే కూర్చున్న కోడలి ప్లేట్లో కూడా ఎంతో ప్రేమగా చికెన్ కర్రీ వడ్డిస్తూ మురిసిపోతూ ఉంటే సరిగ్గా అప్పుడే పూరి ముక్క తుంచుతున్న విహారీ వేళ్లు ఒక్కసారిగా ఆగిపోతాయి. అతని మెదడులో ఏదో ఫ్లాష్ లాంటి దృశ్యం మెదిలి వెంటనే ప్రియా వైపే ఆశ్చర్యంగా చూస్తూ, నీకు అసలు నాన్ వెజ్ అంటేనే ఇష్టం ఉండదు కదా ప్రియా, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేదానివి కాదు, మరి ఇప్పుడేంటి ఇలా చికెన్ తింటున్నావు అని ఒక్కసారిగా అడుగుతాడు. ఆ ప్రశ్న వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రియాతో సహా అక్కడున్న శరత్ గారు, మధురవాణి గారు నిర్ఘాంతపోయి విహారీ వైపే చూస్తూ ఉండిపోతారు. అతనికి గతం కొద్ది కొద్దిగా గుర్తొస్తోంది అన్న సంకేతం వాళ్ళ గుండెల్లో తెలియని భయాన్ని, అలజడిని రేపుతూ ఉంటాయి. ఏం మాట్లాడాలో కూడా తెలియక ప్రియా గుండె దడదడలాడిపోతూ ఉంటే, చేతులు వణుకుతూ ఉంటే అలాగే విహారీ వైపు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోతుంది.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన శరత్ గారు వెంటనే తేరుకొని కల్పించుకుంటూ, అదేం లేదు నాన్న. అప్పట్లో నువ్వే కదా తనకి నాన్ వెజ్ తినడం అలవాటు చేశావు. ఒకసారి కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోతే వీక్‌గా ఉందని డాక్టర్ తినమన్నారని నువ్వే అలవాటు చేశావు. ఇప్పుడు కొద్ది కొద్దిగా తింటోంది. ఆ విషయం కూడా మర్చిపోయావా ఏంటి నాన్నా? కాస్త గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చెయ్యు. తను ఫీలవుతోంది కదా! అంటూ మెల్లిగా నవ్వుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు శరత్ గారు. విహారీ కళ్ళు గట్టిగా మూసుకొని తలను రెండు చేతులతో పట్టుకొని మళ్ళీ తన బ్రెయిన్ మీద ఒత్తిడి పెంచడం మొదలుపెడతాడు. అతని మూసిన కనురెప్పల వెనుక ఏవేవో కలత నిద్రలో కనిపించే బొమ్మల్లా మనుషులు, దృశ్యాలు కదులుతూ ఉంటాయి కానీ ఏ ఒక్కటి స్పష్టంగా జ్ఞాపకం రావడం లేదు. భరించలేని తలనొప్పి మొదలవుతుండటంతో అతని మొహం కందిపోతుంది. వెంటనే శరత్ గారు కొడుకు భుజంపై ఆప్యాయంగా చెయ్యి వేసి, విహారీ, మరీ అంతగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు నాన్నా. కొన్ని రోజుల్లోనే అన్నీ నెమ్మదిగా అవే గుర్తొస్తాయి. అంత కంగారెందుకు చెప్పు? రేపు నువ్వు ఒకసారి ఆఫీస్‌కొచ్చి పూర్తిగా బాధ్యతలు తీసుకున్నాక మీ ఇద్దరూ హనీమూన్‌కి ఎక్కడికైనా వెళ్దురు గాని అని చెప్పి సముదాయిస్తారు. తండ్రి మాటతో విహారీ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి చిన్నగా నవ్వి మెదడుపై ఒత్తిడి పెట్టడం ఆపేస్తాడు. కాని ప్రియాకి మాత్రం ఆ తర్వాత ఒక్క ముద్ద కూడా గొంతులోకి దిగదు. చేతిలోని ముద్దను అలాగే ప్లేట్లో వదిలేసి కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ కూర్చుంటుంది. పక్కనే నిలబడిన మధురవాణి గారు ప్రియ పడుతున్న వేదనను నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంటారు. ఆవిడ మనసు కూడా పిండేసినట్టు అవుతుంది. దేవుడా! ఎన్నో ఆశలతో ఈ పిల్లలని కలిపావు. వాళ్ళ కాపురాన్ని కూడా నువ్వే నిలబెట్టాలి తండ్రి. ఏది జరిగినా సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పవిత్రమైన ప్రేమ ఏ మాత్రం తగ్గకుండా చూసుకో స్వామి అని మనసులోనే వేడుకుంటూ ఉండిపోతారు. వెంటనే ఆ గంభీరమైన వాతావరణాన్ని మార్చడానికి మధురవాణి గారు కొడుకు వైపు చూస్తూ, నాన్నా విహారీ, ఈరోజు నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళకు. సాయంత్రం ఇంట్లో ఒక చిన్న పూజ ఉంది అంటారు. అప్పటికే పెళ్లి తంతులు, వరుస పూజలతో విసిగిపోయిన విహారీ విసుగ్గా ప్లేట్ వైపు చూస్తూ, ఇంకేం పూజ మిగిలిపోయిందమ్మా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు ఈ పూజలేనా? అని చిన్న పిల్లాడిలా మూతి ముడుచుకుంటాడు. మధురవాణి గారు చిలిపిగా నవ్వుతూ, ఈరోజు మీ ఇద్దరికి శోభనం రా నాన్న. సాయంత్రం గర్భాధాన పూజుంది. పంతులు గారు కూడా వస్తున్నారు. అందుకే చెప్తున్నా అని చెప్పి కొంటెగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోతే శరత్ గారు కూడా కొత్త జంటకు కాస్త ఏకాంతం ఇచ్చినట్టు ఉంటుందని భావించి త్వరగా టిఫిన్ ముగించుకుని హాల్లోకి వెళ్ళిపోతారు. అయితే మధురవాణి గారు శోభనం అని చెప్పిన మరుక్షణమే ఇక్కడ ప్రియా గుండెల్లో పెద్ద రాయే పడ్డట్టవుతుంది. ఒంటి నిండా చెప్పలేనంత భయం, వణుకు మొదలైపోతే ఇప్పటికే విహారికి గతం కొద్ది కొద్దిగా గుర్తొస్తోంది. ఇలాంటి సమయంలో అతనికి భారీగా దగ్గరైతే రేపన్న రోజు నిజం తెలిసిన తర్వాత మోసం చేసి నాటకమాడి నా జీవితంలోకొచ్చావు, అసలు పెళ్లి చేసుకుని నాకు దగ్గరయ్యావని చిత్కారించుకుంటే ఆ నిందని నేనసలు భరించగలనా అన్న ఆలోచనలతో ఆమె మనసు నరకం చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ విహారీ మాత్రం అవేవీ పట్టనట్టు టేబుల్ కింద నుంచి తన భుజంతో ప్రియా భుజాన్ని నెమ్మదిగా ఢీకొట్టి కొంటెగా కళ్ళు ఎగరేస్తూ పెదవులపై చిలిపి నవ్వుతో ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ప్రియ తన మనసులోని భయాన్ని, గుండెల్లో చెలరేగుతున్న అలజడిని అతి కష్టం మీద దాచుకుంటూ పెదాలపై ఒక బలవంతపు నవ్వు తెచ్చుకొని విహారికి అనుమానం రాకుండా సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వేగంగా పరుగున తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆమె పరుగును చూసి విహారీ నిజంగానే సిగ్గుతో పారిపోయిందని మురిసిపోతాడు. ఎన్నో తీపి కలలు, చెప్పలేనంత సంతోషంతో ఆ రాత్రి కోసం ఎదురుచూస్తూ తన గదివైపు అడుగులు వేస్తాడు విహారీ. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో మళ్ళీ కొత్త హడావిడి మొదలైతే పంతులు గారు రావడంతో హాల్లో పీటలు వేసి విహారీ ప్రియాల చేత గర్భాధాన పూజను శాస్త్రోక్తంగా జరిపించడం ప్రారంభిస్తారు. మరోవైపు మధురవాణి గారు
డెకరేషన్ చేసే వాళ్ళను పిలిపించి శోభనం కోసం విహారీ గదిని అత్యద్భుతంగా అలంకరించే బాధ్యతను వాళ్లకు అప్పగించి కింద పూజ దగ్గరకు వచ్చేస్తారు. ఆ డెకరేటర్లు గదిని మల్లెలు, గులాబీ పూలదండలతో గది మూలల్లో గుబారించే సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఎంతో రొమాంటిక్గా ముస్తాబు చేస్తూ ఉంటారు. ఓ పక్క శోభనం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మధురవాణి గారి ఇంట్లో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పల్లెటూరి పని మనిషి మంగమ్మ హడావిడి అంతా ఇంతా కాదు. ఆ అమ్మాయి పెళ్లికి లేకపోవడంతో ఇప్పుడంతా కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అమాయకత్వానికి అమితమైన అత్తెలివి తోడైతే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుంది మన మంగమ్మ తీరు. వంటింట్లో పాలు కాగబెడుతూ గిన్నెలో కుంకుమ పువ్వు, బాదం పిక్కలు గుప్పిళ్లతో వేసేస్తూ ఉంటుంది మన మంగమ్మ. అప్పుడే వంటింట్లోకొచ్చిన మధురవాణి గారు అది చూసి అదిరిపడి, ఓయ్ ఓయ్, ఏంటి మంగమ్మ, ఆ గ్లాసుడు పాలల్లో అన్ని బాదం పప్పులు అంత కుంకుమ పువ్వు వేసేస్తున్నావు, కాస్త చూసి వేయచ్చు కదే అంటారు మధురవాణి గారు కాస్త కంగారుగా. మంగమ్మ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ పల్లెటూరి యాసలో అమాయకంగా కళ్ళు పెద్దవి చేసేసి, అదేంటమ్మా, నేను పెళ్ళికంటే రాలేకపోనాను, చిన్నమ్మగారిని చూడనే లేదు, కానీ మీరిప్పుడు అలా అంటారేటి, మన చిన్నబాబు ఏటి అమెరికా నుంచి సూదిలా సన్నబడి ఈ మురుకులగూళ్ళ వచ్చాడు, పైగా ఎవడో లారీతో గుద్దెత్తే ఇప్పుడిప్పుడే లేచి కుదురుకుంటున్నాడు కదా, ఈ రాత్రికి మన ఫారెన్ కోడల అమ్మగారిని ఏలుకోవాలంటే బాబు ఒంట్లో ఎంతో కొంత సత్తు ఉండాలి కదా, అందుకే గుప్పెడు బాదం పప్పులు, పావుసేరు కుంకుమ పువ్వు వేసేసి కాగబెట్టేస్తున్నాను, ఈ పాలు తాగితే రాత్రికి చిన్నబాబుకి నిద్ర పట్టదు అంతే అని కన్నుగీటి నవ్వుతూ ఉంటే ఆ మాటలకు మధురవాణి గారికి నవ్వాలో తలబాదుకోవాలో అర్థం కాలేదు. అయ్యో నీ పిచ్చి మొహం తెగ, కాస్త నెమ్మదిగా మాట్లాడవే, ఎవరైనా వింటే నవ్వుతారు, సరే గాని గదిలో ఫ్రూట్సు స్వీట్సు అన్నీ సరిగ్గా పెట్టావా లేదా అని అడుగుతారు మధురవాణి గారు. అబ్బో, అదంతా ఎప్పుడో పక్కాగా జరిగిపోయిందమ్మగారు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, కాజు కట్లీలు గన్నంతా పేర్చేసినాను, కాకపోతే అంటూ జడ వయ్యారంగా పీక్కుంటూ మధ్యలో మేకడు తిరిగిపోతూ బొగ్గలు నక్కుకుంటూ ఉంటుంది మంగమ్మ. కాకపోతే ఏంటి, ఏం చేసావు అని కంగారుగా అడుగుతారు. అదేంటమ్మా, కోడపిల్ల పట్నం పిల్ల కదా, అందుకే దూరం నుండి బాగానే ఉన్నా ఇందాక నేను రాగానే దగ్గరికి వెళ్ళి చూస్తే బెండకాయ మొక్కలాగా మెత్తగా ఉంది, మరి చిన్నబాబుకేమో ముక్కు మీదే కోపమాయే, పైగా గతం మర్చిపోయాడు అంటున్నారు కదా, రాత్రి గదిలోకి వెళ్ళాక ఏ మూడో ముచ్చటో గుర్తురాక కోపం వచ్చి ఆ పిల్లని ఏమైనా దబాయించేస్తాడేమోనని సేఫ్టీ కోసం మంచం కింద చిన్న తాటి మట్ట ఓ చీపురు కట్ట పెట్టి ఉంచాను అమ్మగారు, ఆ పిల్లకు సైగ చెప్తానులేండి, ఏదైనా తేడా వస్తే మంచం కింద ఉన్నవి తీసి చిన్నబాబు నెత్తి మీద ఒక్కటయ్యి అని చెప్తాను అని మంగమ్మ ఎంతో గంభీరంగా అంటుంది. మధురవాణి గారు గుడ్లు తేలేసి, ఏంటేంటే, శోభనం గదిలో మంచం కింద చీపురు పెట్టావా, నా కొంప ముంచేలా ఉన్నావే తల్లి, ముందు నడువు, వెళ్ళి వెంటనే దాన్ని బయటికి విసిరాయి అని గట్టిగా అరిచేసరికి, ఓయమ్మో, సరేలే అమ్మ, పెద్దాళ్ళు ఏడు చెబితే అదే చెయ్యాల, బాబుకి ఆ పిల్ల చీపురుగట్టుతో పని లేకుండా బుద్ధి చెప్తుందిలేండి అని ముసిముసిగా నవ్వుకుంటూ గదివైపు పరుగులు తీసింది మంగమ్మ. కింద పూజ పూర్తయి అందరూ లేచే సమయంలో పై అంతస్తులోని విహారీ గది నుంచి ఏదో గాజు వస్తువు నేలకేసి కొట్టినట్టు పెద్దగా టపాల్మని శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే విహారీ కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడతాయి. ఏంటా అని అనుమానంగా చూస్తూ వెంటనే మెట్లెక్కి పైనున్న తన గదిలోకి వెళ్తాడు. గది లోపలికి అడుగుపెట్టిన విహారీకి బెడ్ పక్కన ఉన్న చిన్న సైడ్ టేబుల్ మీద నుంచి కిందపడి ముక్కలైపోయిన ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అందులో మధురవాణి గారు, శరత్, విహారీ నవ్వుతూ ఉన్న ఫోటో అందంగా ఉంటుంది. అది విహారీ ఫారిన్ వెళ్ళకముందు వీళ్ళంతా దిగిన ఫోటో. అదంటే విహారీకి చాలా ఇష్టం. ఆ పగిలిన గాజు ముక్కల మధ్య ఉన్న ఫోటోను చూడగానే
విహారీ కళ్ళల్లో ఎర్రటి రక్తం నిండినంత పని అవుతుంది. అతని నరాల్లో చెప్పలేనంత ఆగ్రహం కట్టలు తెంచుకుని ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి ఆ డెకరేషన్ చేస్తున్న వ్యక్తి షర్ట్ కాలర్ పట్టుకుని ముందుకి వెనక్కి లాగేసి చెంప చెల్లు మనిపేలా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. అసలు ఏం చేశావో నీకు అర్థమవుతోందా? నాకెంతో ఇష్టమైన ఫోటో ఫ్రేమ్ అది. అంత కేర్‌లెస్‌గా ఎలా పగలగొట్టావు? కళ్ళు నెత్తికెక్కాయా? కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా? అంటూ ఊగిపోతూ పగిలిన ఫోటో ఫ్రేమ్ వైపు చూపిస్తూ అతన్ని ఎడాపెడా తిట్టడం మొదలుపెట్టేసరికి విహారీ వేస్తున్న కేకలు, ఆ అరుపుల ధాటికి కింద ఉన్న శరత్ గారు, మధురవాణి గారు, ప్రియా ముగ్గురూ ఒక్కసారిగా ఉలిక్కిపడగా భయంతో గుండెలు ఆగిపోయినంత పని. మొత్తం బంధువులతో సహా అందరూ కంగారుగా పరుగు పరుగున విహారీ గది ముందుకి వచ్చేస్తారు. ప్రియా గుమ్మం దగ్గరే నిలబడి విహారీలోని ఆ రౌద్ర రూపాన్ని, కోపంతో ఊగిపోతున్న అతడి కళ్ళను చూసి భయంతో వణికిపోతూ నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతే, నాన్న విహారీ, వదిలేయ్, అతను కావాలని చేసుండడు కదా అంటూ శరత్ గారు వేగంగా ముందుకు వచ్చి కొడుకుని ఆ డెకరేటివ్ అతన్ని ఇంకా కొట్టకుండా వెనక్కి లాగుతారు. వైన్‌తో వణికిపోతున్న ఆ డెకరేటర్ వైపు చూస్తూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అన్నట్టు కళ్ళతోనే సైగ చేయడంతో అతను భయపడిపోతూనే మెల్లిగా గదిలోంచి జారుకుంటాడు. అయినా సరే విహారీ ఆవేశం, అతని కళ్ళల్లోని ఎర్రదనం చాలాసేపటి వరకు తగ్గదు. రొప్పుతూ అలాగే చూస్తూ ఉంటాడు. అంతలోనే గుమ్మం దగ్గర నిలబడిన మధురవాణి గారి పిన్ని వరుస అయ్యే ఆవిడ, ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా, ఏంటబ్బా విహారీలో కోపం తగ్గిపోయిందా అని. అస్సలు మారలేదు వీడు, ఇంకా అలాగే ఉన్నాడు అంటూ నెమ్మదిగా గుసగుసలాడుతుంది. ఆ మాట వినగానే విహారీ కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడతాయి. ఆవిడ వైపే వాడిగా చూస్తాడు. అది గమనించిన మధురవాణి గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటే వెంటనే పిన్ని అంటూ గట్టిగా పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తారు. ఆవిడ భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, ఆగండమ్మమ్మా, ఇప్పుడు మీరు ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి అంటూ గంభీరమైన గొంతుతో నిలదీస్తాడు విహారీ. ఆవిడ కంగారుగా మధురవాణి గారి వైపు చూస్తే ఆవిడ భయంతో వణికిపోతూ, ఏం ఏం లేదు నాన్న, నువ్వు ముందు కూలవ్వు చెప్తాను అంటూ సర్ది చెప్పబోతూ ఉంటారు. లేదమ్మా, ఇప్పుడు అమ్మమ్మ ఏదో అన్నారు, ఆ విషయం నాకు తెలియాలి. అమ్మమ్మ ప్లీజ్ నా ముందు నాకు చెప్పండి అంటూ తన గతం గురించి తనకే తెలియని నిజాలేమైనా దాస్తున్నారా అన్న అనుమానంతో ఆవేదనతో అడుగుతాడు విహారీ. ఇక దాచడానికి వేరే దారి లేకపోవడంతో ఆవిడ తడబడుతూనే, అదేం లేదు విహారీ, చిన్నప్పటి నుంచి నీకు కోపం చాలా ఎక్కువ కదా. ప్రతి చిన్న విషయానికి ఇలాగే ఊగిపోయేవాడివి. ఈ మధ్యనే యాక్సిడెంట్ అయ్యాక నీలో కోపం పూర్తిగా తగ్గిపోయిందని అనుకున్నాం. ఈ 10 రోజులుగా ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ అందరితో మాట్లాడుతుంటే నువ్వు మారిపోయావేమో అని ఆశ్చర్యపోయాంరా. అంతేరా అంటూ పాత విషయాన్ని బయటపెట్టేస్తారు. ఆ మాట వినగానే విహారీకి తలలో ఏదో మెరుపు మెరిసినట్లయి భరించలేని అయోమయంతో 2 చేతులతో తల పట్టుకొని, నిజంగా నాకు అంత కోపం ఉండేదా అని తనలో తనే గొనుక్కుంటూ బెడ్పై కూలబడి ఆలోచనల్లో మునిగిపోతాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న మధురవాణి గారు ప్రియాను అలాగే మిగిలిన బంధువులందరినీ అక్కడి నుంచి కిందకి తీసుకుని వెళ్ళిపోతే ఇంకా ఆ గదిలో శరత్ గారు, విహారీ మాత్రమే మిగులుతారు. తండ్రి వైపు ఎంతో నిస్సహాయంగా బాధగా చూస్తాడు విహారీ. శరత్ గారు కొడుకు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా భుజంపై చేతులు వేసి నిమురుతూ, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు నాన్నా, ఏం కాదు. నీకు కోపం ఉంటే ఏమైంది? ఇప్పుడు తగ్గించుకున్నావు కదా. ఇదంతా మన ప్రియ చలవేరా. ప్రియ నీ జీవితంలోకి వచ్చాకే నీలో ఇంత గొప్ప మార్పు వచ్చింది. నువ్వు అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే మాకు ఆ విషయం అర్థమైపోయింది. కావాలంటే తర్వాత నువ్వే ప్రియాని అడిగి తెలుసుకో. ఇప్పుడైతే ఈ పాత విషయాలన్నీ వదిలేనన్నా.
నువ్వు ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం రా ఇది. ఆ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకో. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో తనని బాధ పెట్టకు. నీ ప్రాణాల కోసం, నీ ప్రేమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మరీ ఇక్కడి దాకా వచ్చింది నాన్న. అర్థం చేసుకోరా అంటూ మెల్లిగా ఎంతో ప్రేమగా నచ్చజెప్తారు శరత్ గారు. తండ్రి చెప్పిన మాటలు విన్నాక విహారికి కూడా అది నిజమేనని సరిపెట్టుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. కానీ బెడ్ మీద ఒంటరిగా కూర్చుని నాకు నిజంగా అప్పుడు అంత కోపం ఉండేదా? అసలు ఆ సంగతి నాకే గుర్తులేదా? అని లోలోపలే ఆలోచిస్తూ ఉండిపోతాడు. కిందకొచ్చిన ప్రియ మాత్రం విహారీలోని ఆ రౌద్ర రూపాన్ని చూసి చెప్పలేనంత భయంతో వణికిపోతూ ఉంటుంది. సోఫాలో డల్గా కూర్చుని శూన్యంలోకి చూస్తున్న కోడలి దగ్గరికి మధురవాణి గారొచ్చి ఆప్యాయంగా పక్కనే కూర్చుని, ఎందుకమ్మా ప్రియా ఒక్కసారిగా అంత డల్ అయిపోయావ్? వాడికి కోపం ఎక్కువని నీకు మనకి ముందే తెలుసు కదా! ఇలాంటి చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకు. ఇప్పుడు నువ్వెంతో సంతోషంగా ఉండాల్సిన సమయం రా ఇది. వాణ్ణి ఎలాగైనా నీ ప్రేమతో నువ్వే నీకు దగ్గర చేసుకో. ఆ తర్వాత వాడికి గతం గుర్తొచ్చినా సరే, నీకు దూరంగా వెళ్ళలేక ఖచ్చితంగా నిన్నే తన భార్యగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాడు. నా మాట విను తల్లి అంటూ ఎంతో ధైర్యం చెప్పి ఆమెని పైకి లేపుతారు. మధురవాణి గారు స్వయంగా ప్రియాను గదిలోకి తీసుకెళ్లి ముస్తాబు చేయడం మొదలుపెట్టి తెల్లటి పట్టులా జారిపోయే పల్చటి పట్టు చీరను ఆమె నడుము వంపులకు ఒదిగిపోయేలా అందంగా కడతారు. మెడలో దగదగలాడిపోయే డైమండ్ నెక్లెస్, చెవులకు అందమైన చెంపస్వరాలు, చేతులకు నిండుగా పెళ్లిగాజులు వేసి ఒత్తైన జడ నిండా గుమగుమలాడే మల్లెపూలతో తీర్చిదిద్దుతారు. సాక్షాత్ దేవకన్యలా మెరిసిపోతున్న కోడల చేతికి వెండి గ్లాస్తో పాల గ్లాస్ ఇచ్చి నెమ్మదిగా గది బయటికి తీసుకొస్తారు. సరిగ్గా అదే సమయానికి శరత్ గారు కూడా పైనుంచి మెట్లు దిగి కిందికి వస్తూ కనిపిస్తారు. ఆయనతో పాటు మిగిలిన బంధువులు కూడా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోవడంతో స్వయంగా మధురవాణి గారి కోడలిని విహారీ గది గుమ్మం దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టి జాగ్రత్తలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతే గది బయట నిల్చున్న ప్రియాకు ఎందుకో ఆ గదిలోకి అడుగు పెట్టాలంటే ఒళ్ళంతా వణుకు పుడుతూ ఉంటుంది. మనస్సులో చెప్పలేనంత అలజడి, భయం సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. ఎంతసేపని అక్కడే నిలబడగలదు? ఎలాగోలా మనసును రాయి చేసుకుని వణుకుతున్న చేతులతో తలుపుని ముందుకు నెట్టి నెమ్మదిగా గది లోపలికి అడుగు పెడుతుంది. అప్పటికే బెడ్ మీద కూర్చొని ఏవేవో పాత ఆలోచనల్లో మునిగిపోయిన విహారి తలుపు తెరుచుకున్న చప్పుడు విని ఒక్కసారిగా తలపైకెత్తి అటువైపే చూస్తాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ప్రియాను చూసి విహారీ కళ్ళు ఒక్కసారిగా విప్పారుతాయి. పాలనురుగలాంటి తెల్లటి చీరలో సిగ్గుతో తల వంచుకొని నిలబడిన ప్రియాని అతను అలా చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ పైన దేవలోకంలో ఉన్న అమరావతి నుంచి వచ్చిన ఆ దేవకన్యే తన కోసమే నేల మీదకి దిగి వచ్చిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పల్చటి చీర మాటున కాస్త కాస్తగా కనిపిస్తూ ఊరిస్తున్న ఆమె చిరు నడుమును చూసి అతని చూపులు అక్కడే స్థిరపడిపోతే ఏదో మైకంలో తెలియని ట్రాన్స్లో ఉన్నవాడిలా విహారీ నెమ్మదిగా లేచి ప్రియా వైపే ఒక్కో అడుగు వేస్తూ రావడం మొదలు పెడతాడు. అతను తన వైపు వేస్తున్న ఒక్కో అడుగును చూస్తూ ఉంటే ఇక్కడ ప్రియా గుండెల్లో దడ అమాంతం పెరిగిపోయి ఊపిరి ఆడినట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకంతలా ప్రియ భయపడుతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? విహారికి గతంలో ఏం జరిగింది? అది అతనికి గుర్తొస్తే ఏం ప్రమాదం జరుగుతుంది? అసలు ఈ ప్రియ ఎవరు? తెలియాలంటే కథని ఫాలో అవుతూనే ఉండండి. సైకో లవర్. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టి కథ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.